అలాగే ఇచ్చాడు మనకి. సో డయాగ్రాము ఇలా ఇచ్చాడు, ఐసోమెట్రిక్ వ్యూ అనేది ఇలా ఇచ్చాడు మనకి. మళ్ళీ ఏం చేయమంటాడు, డ్రా ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అన్నమాట. అంటే ఫ్రంట్ వ్యూ డ్రా చేయమన్నాడు, అలాగే టాప్ వ్యూ డ్రా చేయమన్నాడు అనమాట. ఓకే, ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ. సో ఇది మనకి ఇచ్చిన వ్యూ అన్నమాట. ఓకే, ఇటువైపు ఇలా ఇచ్చాడు వ్యూ, అంటే ఇటువైపు ఫ్రంట్ వ్యూ ఉన్నదని మనకు అర్థం కావాలన్నమాట. సో ఇది డ్రా చేసిందే డయాగ్రామ్ చూడండి ఒకసారి. సో మనకి ఇక్కడ డైమెన్షన్ చూస్తే ఒక డైమెన్షన్ ఎలా ఇచ్చాడంటే ఇది టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఉన్న డైమెన్షన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డైమెన్షన్ ఎంతంటే మొత్తం ఈ హోల్తో సహా ఇది 25 ఇచ్చాడు, ఇది 25 ఇచ్చాడు, ఇది 25 ఇచ్చాడు. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ ఇది 25 ఇచ్చాడు. ఓకే, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ ఇది 25 ఇచ్చాడు. ఆల్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ అన్నమాట. ఇది 25 ఇచ్చాడు. అలాగే ఇది కూడా ఇది టోటల్ 25, ఇది 20 ఇచ్చాడు అన్నమాట. సో ఇలా ఇచ్చాడు డయాగ్రామ్. ఓకే, ఇది 20 ఇచ్చాడు. సో దీని యొక్క థిక్నెస్ చూస్తే ఇది 12 ఇచ్చాడు. అలాగే దీని యొక్క విడ్త్ 4 యొక్క విడ్త్ 12 ఇచ్చాడు అన్నమాట. సో ఇలా ఇచ్చాడు డైమెన్షన్. ఓకే, డ్రా ద ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అని ఇచ్చాడు. సో మనం డ్రా చేయాలి. ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అంటే ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ సైడ్ కదా, అంతే కదా. సో ఫ్రంట్ నుంచి చూద్దాం. ఫ్రంట్ నుంచి చూస్తే 25, టోటల్ ఇది 75 ఇంటూ 20 12, అంతే కదా. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది చూద్దాం. ఇదే కదా, అంటే ఈ టోటల్ డిస్టెన్స్ 25 కదా, 25 హైట్ 12. ఓకే, నెక్స్ట్ ఇంకొక హైట్ 25, అంటే 12 + 25. ఓకే, నెక్స్ట్ ఇమాజినరీ లైన్ స్టార్ట్ చేస్తాను. తర్వాత 20, ఇది 20. నెక్స్ట్ ఇటు నుంచి ఇది అందించాడు, ఇది ఒక 20 ఇచ్చాడు, ఇది 20 ఇచ్చాడు. అంటే ఇటు వెర్టికల్ లైన్ కొట్టండి, లైన్ కొట్టి ఇటు ఒక స్క్వేర్ టోటల్ కాదేస్తే టోటల్ అవసరం లేదు. ఇది అందించాడు 20కి ఒక పాయింట్ పెట్టుకున్నారా. సో దీని యొక్క థిక్నెస్ ఎంత, యాక్చువల్గా 12 ఒక పాయింట్ పెట్టుకున్నాం. ఓకే, సో ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. ఇటువైపు నుంచి 25, అంటే కొంత డిస్టెన్స్ తర్వాత, అంటే మనకు కనిపించింది 40. సో ఫ్రంట్ నుంచి 12, అలాగే 20 డిస్టెన్స్లో ఒక పాయింట్, ఇది 20 డిస్టెన్స్, ఇదే కదా 20 డిస్టెన్స్, ఒక పాయింట్ 20 డిస్టెన్స్లో ఒక పాయింట్. సో ఇది అంతే కదా, ఫ్రంట్ నుంచి కనిపించింది. అంటే నాకు ఈ ఫేస్ కనిపిస్తుంది 25. ఓకే, అలాగే లోపల ఉన్న ఫేస్ కనిపిస్తుంది, అలాగే ఇది ఒక ఫేస్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ డ్రా చేస్తాను. ఇది 1 2 3, 1 2 3. అలాగే ఇది కాకుండా నేను ఎలా చూస్తున్నాను, ఇది కాకుండా ఈ 3 కాకుండా ఇది 3 కనబడుతుంది. అంటే ఇది కనిపిస్తుందా లేదు. ఇది అంత డిస్టెన్స్ ఫస్ట్ 20 నుంచి కిందకి, ఫస్ట్ 20 నుంచి ఈ బేస్ తాగేస్తాను అన్నమాట. ఇది ఫ్రంట్ వ్యూ అవుతుంది. సో నేను కొంచెం డార్క్గా డ్రా చేస్తాను. ఓకే, డార్క్గా డ్రా చేస్తే ఆటోమేటిక్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నాకు కనిపించి ఫ్రంట్ వ్యూ చూడండి ఒకసారి. థిక్నెస్ ఎంత, 12. ఓకే, దీని యొక్క హైట్ ఎంత, 25. సో ఇటువైపు నుంచి ఇక్కడ నుంచి దీని యొక్క ఎంత 20, ఇక్కడ నుంచి ఇక్కడికి 20, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 20. సో ఈ రెండింటిని జాయిన్ చేసింది ఇది. నెక్స్ట్ ఇది 25, ఇది 25, ఇది 25, 25. సో ఇదే ఫ్రంట్ వ్యూ అవుతుంది అన్నమాట. ఓకే, ఈజీగా రాసేసింది రా ఆర్థోగ్రాఫిక్ వ్యూస్. ఇక్కడ నేను టిక్ చేసిన చూసారా, అవే ఆర్థోగ్రాఫిక్
సో ఇప్పుడు చూడవచ్చు 1 2 3 4 4 2 3 4 మనకి అది హ్యాచింగ్ చేయడు, మనకు కనిపించాలి ఇవన్నీ. ఓకే, ఇలా డార్క్ చేయడు, నేను జస్ట్ డార్క్ చేసింది ఎందుకంటే మీకు అర్థం అవ్వడం కోసం. ఓకే, ఇప్పుడు టాప్ నుంచి వచ్చాం, టాప్ నుంచి రాజేస్తాం. టాప్లో మనకి ఏం కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇది అందించాడు 50 ఇచ్చాడు. ఓకే, ఇది 25, ఇక్కడ నుంచి ఇది కూడా 25 అంటే 20 50 ఇంటూ 75. ఇది 50 ఇది 50 ఇది 75. ఓకే, నెక్స్ట్ ఒక ఇమాజినరీ కింద మాత్రం ఇమాజినరీ లైన్ డ్రా చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ హోల్ ఉంది కదా దాంట్లో ప్రజెంట్ చేయడం కోసం. నెక్స్ట్ ఇక్కడ నుంచి 25గా పాయింట్ పెట్టుకోండి, అంటే మీకు ఇక్కడ డ్రాగ్ తీసుకొని వస్తే ఈ పాయింట్. ఓకే, సో దీని యొక్క థిక్నెస్ ఎంత 12, అంటే ఇది 12 పెట్టండి, ఇది 12 పెట్టండి, పాయింట్ పెట్టండి. ఇప్పుడు దీన్ని ఎలా చేసింది అప్పుడు చూడండి ఒకసారి, వచ్చేసిందా? ఇవి డార్క్ చేసింది, వచ్చిందా? ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి ఎగ్జాక్ట్గా వచ్చింది. చూడండి ఒకసారి టాప్ నుంచి చూస్తే ఇటు నుంచి చూస్తే ఈ ఫేస్ కనిపించాలి, ఈ ఫేస్ కనిపించాలి, ఇదంతా వైట్ ఉన్నదంతా కనిపించాలి, హోల్ ఇక్కడ ఉన్న హోల్ కనిపించాలి. హోల్ కనిపిస్తుందా? ఇప్పుడు ఇది అంటే ఈ ఫేస్ డ్రా చేస్తున్నాడు. ఈ ఫేస్ యొక్క థిక్నెస్ ఎంత 75, ఎంత డిస్టెన్స్లో 20 డిస్టెన్స్లో, అంటే ఇది 20 రండి, ఇదే కదా. ఇక్కడ నుంచి 25 అంటే హాఫ్. ఓకే, హాఫ్. దీని యొక్క గరీస్ ఇది 25. ఓకే, ఇదంతా ఉంది కదా, ఇంతనే కదా 25కి. సో మొత్తం అంతా ఉంది అంటే ఇంతే డిస్టెన్స్ ఉంది. సో ఇది మనకు కావాల్సిన ఇది. ఇది ఓకే, అర్థమైంది. ఫ్రంట్ వచ్చేసి టాప్ వచ్చేసింది. ఇక్కడ మనం అంటే ఇది టాప్ చూడండి ఒకసారి, హోల్ కనిపిస్తుంది, హోల్ కనిపిస్తుందా కాదు, ఇదే హోల్. సో ఇది ఇక్కడ పెట్టిందే హోల్. ఓకే, హోల్ కనిపిస్తుంది, పైన సర్ఫేస్ కనిపిస్తుంది, ఇది రెండు. ఈ సర్ఫేస్ అంటే ఇది సర్ఫేస్, ఈ సర్ఫేస్ కనిపిస్తుంది, ఈ సర్ఫేస్, ఈ సర్ఫేస్ పైన టాప్ ఇది కనిపిస్తుందా? ఇప్పుడు డైమెన్షన్ ఇవ్వండి. ఇది అంత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇది టోటల్ 75 అంతే కదా. ఇక్కడ ఇచ్చేసుకోండి సరిపోతుంది. ఇది 25, ఇది 25, ఇది 25, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 20. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి అలాగే ఇది 12, ఇక్కడ నుంచి ఇక్కడికి 25. సో అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 20, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 20, అలాగే ఇక్కడ కూడా ఇచ్చుకోండి. ఇది 25, సో ఇది 25. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి 25, అలాగే ఎక్కడ నుంచి ఇక్కడికి ఇది 12. ఓకే, సో ఓవరాల్గా అన్నీ వచ్చేసింది అనమాట. ఇదే. సో మీరు కావాలంటే ఇక్కడ కూడా డ్రా చేయండి, ఇక్కడ కూడా లెంత్ చూపించండి. ఇదే 25, ఇది 25, ఇది 25 అంతే. ఓకే, ఇప్పుడు సైడ్ వ్యూ అన్నాడు అనుకోండి. సైడ్ వ్యూ అంటే ఏం కనిపిస్తుంది? ఇక్కడ నుంచి కదా సైడ్ వ్యూ, ఇది లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ వ్యూ తీసుకున్న వాళ్ళకి 50 ప్లస్ 12 ప్లస్ 25, 12 ప్లస్ 25 దట్ ఈస్ 37. తో హైట్తో నేను ఇటువైపు డ్రా చేస్తాను, ఇటువైపు డ్రా చేయను, ఇటువైపు లెఫ్ట్ సైడ్ డ్రా చేస్తాను. ఓకే, ఇటువైపు 25 ఇటు ఇచ్చాను, ఇక్కడ ఇచ్చేయండి 25. సరే, తర్వాత నేను సైడ్ డ్రా చేయమంటే ఇన్ కేసు సైడ్ డ్రా చేయమంటూ
ఒకవేళ అంటే కనుక ఎలా డ్రా చేయాలో చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది ఎంత, ఇది 20. ఇప్పుడు నాకు ఏం కనిపిస్తుంది 50 బేస్, అందుకని ఇక్కడ నుంచి 15 డ్రా చేస్తుంది. ఓకే 50. దీని యొక్క హైట్ వచ్చేసి ఎంత 25 ప్లస్ 12 ఎంత 37. అంతేనా కదా, 37 హైట్తో. అంటే ఇక్కడ మనకి హైట్ అన్ని చేస్తారు. ఇదే హైట్, ఇదంతా 50. ఇది 50 ఉండాలి. నాకు ఇలా బాగా వచ్చింది కదా, మీరు బాగా రాదు. నాకు ఏంటంటే స్పేస్ లేక జస్ట్ 50 అని పెడుతున్నాను. ఓకే ఇది 50 ఉంది. అలాగే ఇక్కడ నుంచి ఇది 25 ఎంతో ఒక లైన్ కొట్టండి. ఎంతవరకు, ఇక్కడ 12 వరకు కనిపించింది ఇంతవరకు. ఓకే సో ఇది ఇదే సైడ్ వ్యూ. ఓకే నాకు ఇలా వచ్చింది కదా అని ఇలా రాదు. ఇదంతా ఇది 35, 37, ఇదంతా 50. ఇది బార్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకా బార్ ఉంటుంది. సో నాకు ఇక్కడ కుదరక నేను షార్ట్గా డ్రా చేస్తాను కానీ. ఓకే ఇది 50, టోటల్ 50, 37. ఓకే అంతేనే కదా, ఇది 50. సో ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక ఈ సర్ఫేస్ ఎంత హైట్లో ఉంది 25. ఇక్కడ నుంచి ఇక్కడ 25 కదా, 25 కనిపిస్తుందా లేదా? సో ఇక్కడ రిప్రజెంట్ ఇది 25. ఓకే అలాగే సో అలాగే ఇక్కడ హోల్ కూడా రిప్రజెంట్ చేయండి. హోల్ కూడా రిప్రజెంట్ చేయండి. ఎక్కడ ఉందో హోలు, ఇదిగో 12 mm దగ్గర 12 mm వరకు ఉంది. ఇక్కడ నుంచి ఈ సర్ఫేస్ నుంచి 12 mm ఇక్కడ డాట్ లైన్స్ స్టార్ట్ చేయండి. ఇది 12 mm. అది ప్రాసెస్ అన్నమాట. ఇది ఫ్రంట్ వ్యూ వచ్చేసింది, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ, ఇది సైడ్ వ్యూ వచ్చేసింది, టాప్లో వచ్చింది. ఓకే ఇదే ప్రాసెస్ అన్నమాట. సో మనకు చూడండి ఒకసారి, కావాలని కనిపిస్తుందో లేదో, టాప్ నుంచి వస్తే మనకి ఇదే కనిపిస్తుంది. చూడండి ఒకసారి కావాలంటే. సో ఇది టాప్ నుంచి వస్తే మనకి ఇదే కనిపించింది. ఇందులో ఇదే కనిపిస్తుంది. ఓకే అలాగే ఫ్రంట్ నుంచి వస్తే నాకు ఇదే కనిపిస్తుంది. ఇదిగో ఫ్రంట్ నుంచి చూస్తే నాకు ఇదే కనిపిస్తుంది. ఓకే నేను డాట్ చేసిన వల్ల చూడండి ఒకసారి, ఇంకా బాగా కనబడుతుంది. ఇదిగో చేయండి. ఓకే టాప్ నుంచి చూస్తే సర్ఫేస్ అంతా కనబడుతుంది. ఇదంతా ఇదే సర్ఫేస్. ఒక హోల్ కనిపిస్తుంది, హోల్ కనిపిస్తుంది. ఫ్రంట్ నుంచి చూస్తే ఇది కనబడుతుంది, ఇది కనబడుతుంది. సైడ్ నుంచి వస్తే సో ఈ లెంత్ 50, అలాగే ఇది 25, ఇది 25 కనిపిస్తుంది. అంతేగా. ఓకే సో ఇలా డ్రా చేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, 1 10 సార్లు చేయండి ప్రాబ్లం. ఓకే